బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇవాళ మూడో రోజు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా నబీన్ పర్యటన కొనసాగుతుంది. ఇక ఈ రోజు గట్కేసర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ గట్టి షాక్ ఇచ్చింది. నితిన్ నబీన్ బీజేపీ కీలక నేతలతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా గ్రూప్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే చూస్తే ఊరుకోపోమని వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చిన కమలం తెలంగాణలో రావటం పెద్ద కష్టమేమీ కాదని చెప్పినట్లు సమాచారం. నేతలు ఎవరికి వారే యమునా తీరి అన్నట్టు గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టాలని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీయవర్మ ఏదైతే నితిన్ నబీన్ మాత్రం మూడో రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో తన పర్యటన కొనసాగుతూ ఉంది. తనకు సంబంధించినటువంటి ఇప్పుడు గట్కేసర్లో కూడా మరి కొద్దిసేపట్లో మొత్తం కూడా ఆఫీస్ ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా రావడం జరుగుతుంది. దీనికి ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రూప్ రాజకీయాలకు సంబంధించి మాత్రం గట్టి హెచ్చరిక అంటే రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరిక కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త గెలుపు కోసం కృషి చేయాలి. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక కార్పొరేషన్ ఎన్నికలలో మాత్రం విజయం సాధించాలి. ఎలాంటి గ్రూప్ రాజకీయాలు చేసినా పార్టీ మాత్రం తగిన చర్యలు తీసుకుంటుందని కూడా గట్టిగానే హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే తాను ఈ గ్రూప్లో మనిషిని, తాను ఇంకో గ్రూప్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ గ్రూప్ల సమన్వయం గ్రూప్ల వల్లనే కూడా మొత్తం పార్టీ దెబ్బతింటుందని కూడా పూర్తి సమాచారం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త ఎవరు కష్టపడుతున్నారు అన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉన్నాం. కార్యకర్తల విషయంలో ఎప్పుడు కూడా పార్టీ నాయకత్వం కూడా అండగా ఉంటుందని కూడా నితిన్ నబీన్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఏంటంటే దానికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఆరోపిస్తున్నారు, అదే కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి బీజేపీతో బీఆర్ఎస్కి పోతుంటుంది అని ఇట్లా ఇవన్నీ కూడా కావాలనే వారు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు నితిన్ నబీన్ మాత్రం దానికి గట్టిగా షాక్ ఇవ్వడం జరిగింది. ఎవరు పోటీ కాదు, సింగిల్గానే పోటీ చేయాలి, విజయం సాధించాలని మాత్రం కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర నాయకత్వానికి కూడా గట్టిగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. తానుకు సంబంధించినటువంటి అంటే వరంగల్లో కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మొదటి రోజు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఎక్కడ కూడా విజయం సాధించాలన్నా వరంగల్ గడ్డపైనే నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ సమావేశం వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఇక్కడ జెండా ఎగరవేయాలని కూడా అక్కడ కార్యకర్తలు ఆలోచించడం, అక్కడ వెంట వ్యూహాలు కూడా అంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం గెలిపే లక్ష్యంగా కూడా ఇలాంటి వ్యూహాలు కావచ్చు, ఈ మీటింగ్లు, తన యొక్క బిజీ పర్యటన మాత్రం రాష్ట్రంలో మూడో రోజు కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ దిస్ అప్డేట్. దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ సరఫరా పంపిణీలపై గతంలో విధించిన అన్ని రకాల ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దేశంలో ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు, సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు డిమాండ్కు తగినంత ఇంధనం అందుబాటులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు 2026 జూన్ 12న ప్రాథమిక ప్రకటన విడుదల కాగా జూలై 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.
కేంద్ర నిర్ణయం ప్రకారం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ నిర్వహిస్తున్న రీటైల్ అవుట్లెట్లపై అమల్లో ఉన్న అన్ని రకాల సరఫరా పరిమితులు, నియంత్రణలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుండగా వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా సులభంగా అందుబాటులో ఉండనుంది. అలాగే ఇంధన పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.